సో మీరు రియల్‌గా సౌత్ కొరియా పీపుల్ చూసినప్పుడు నిజంగా వాళ్ళ స్కిన్ అంత అద్భుతంగా ఉందా? వాళ్ళని చూడగానే అమ్మా! ఇంత అందమైన అజంతా శిల్పాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని అనిపించిందా? అట్లేం అనిపియలే, వాళ్ళేమంత అందంగా ఉండరు. ఓన్లీ సినిమా ఇప్పుడు చెప్తా విను, సీరియస్‌గా చెప్తా విను. బయట దేశము ఇండియాలో ఉన్న సినిమాలు చూస్తుంది, ఓకేనా? సినిమాలు చూసినప్పుడు ప్రభాస్ని చూస్తుంది. అతను ప్రభాస్ని చూసి ఏమనుకుంటారు? ఇండియన్ అందగాడు, ఇండియాలో ప్రభాస్ లాగా ఉంటారు జనాలు, మస్తు ఉంటారు అని చెప్పేసి జనాలకి ఇండియా అంటే ప్రభాస్ గుర్తొస్తాడు. జపాన్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చాలా మందికి. ఎన్టీఆర్ చూస్తే లైక్ చాలా ఇష్టపడతారు వాళ్ళు. ఎన్టీఆర్ ఇట్లా డ్యాన్స్ చేస్తారు ఇండియన్స్, ఓకేనా? సో ఇలానే ఎప్పుడు వీళ్ళు టీవీలలో వాళ్ళు చూసిన అన్ని మాస్క్డ్ ఫేసెస్, అంటే మేకప్ వేసుకొని బ్యూటిఫుల్గా ఉండే ఫేసెస్. అదే ఒక కొరియాలో ఒక మూవీ చూడు నువ్వు, మూవీలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ముసలోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, రైట్? అప్పుడు చూసినప్పుడు అన్ని రకాల మనుషులు కనబడతారు అన్నట్టు. ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్టర్స్ యాక్ట్రెసెస్ ఉంటారు, వాళ్ళు ఎట్లాగో బ్యూటిఫుల్గానే ఉంటారు, వాళ్ళందరిని చూసి వాళ్ళందరూ అట్లనే ఉంటారు అనుకోవద్దు. విహీనులు ఉంటారు, అందంగా ఉండేవాళ్ళు ఉంటారు, పొట్టోళ్ళు ఉంటారు, పొడుగోళ్ళు ఉంటారు, లావోళ్ళు ఉంటారు, బక్కోళ్ళు ఉంటారు, జిమ్ బాడీ ఉంటుంది, ఏం బాడీ లేకుండా ఉంటారు, జుట్టు ఉంటుంది, జుట్టు ఊడిపోయి జుట్టు లేకుండా ఉంటుంది. అండ్ కొరియాలో మోర్ ఓవర్ యంగ్ లేడీస్ అందరూ మేకప్ లేకుండా బయటికి రారు. చాలా మేకప్ ఫేసెస్ ఉంటాయి. కొరియా ప్లాస్టిక్ సర్జరీకి చాలా ఫేమస్. థాయిలాండ్, వియత్నాము, ఇండియా నుండి కూడా చాలామంది కొరియాకి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకొని వస్తారు. సో